నంద్యాలలోని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆఫీసులో ఈడీ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన టీం పార్టీ కార్యాలయం తలుపులు తెరిపించి మరీ తనిఖీలు నిర్వహించింది. గతంలోనూ రైడ్స్ జరిగినట్టుగా ఎస్డీపీఐ నాయకులు చెబుతున్నారు. ఈడీ అధికారులతో సెక్యూరిటీకి వచ్చిన సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ఈడీ రైట్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సడన్ గా ఈ రైట్స్ కు అసలు ఎందుకు కారణం అనుకోవాలి? ప్రసాద్, ఈ రోజు దేశవ్యాప్తంగా ఈడీ 12 చోట్ల సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎస్డిపిఐ ఏదైతే సంస్థ ఉందో 2009లో పిఎఫ్ఐ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి సంస్థ ముసుగులో పనిచేస్తుందనే నేపథ్యంలోనే ఈరోజు జాతీయ అధ్యక్షుడు ఎస్డిపిఐ ఎంకే ఫైజ్ ను కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో ఏపీలో ఉన్న నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ఈ కార్యాలయం ఏదైతే ఉందో ఈడీ అధికారులు ఈ రోజు సోదాలు నిర్వహించడం జరిగింది. ఇటీవల నంద్యాల కేంద్రంగా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఏదైతే ఈ యొక్క ఉగ్రవాద కార్యకలాపాలకు రానున్న రోజుల్లో టెర్రరిస్ట్ తో సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు ముందుగానే అనుమానాలు రావడంతోనే ఈ యొక్క రైడ్స్ చేయడానికి ప్రధాన కారణంగా చెప్తూ ఉన్నారు. అయితే ఏదైతే ఆ నంద్యాల కేంద్రంగా ఉన్న ఎస్డిపిఐ కార్యాలయం వద్ద కొంత హైటెన్షన్ వాతావరణం కూడా నెలకొంది. ఇటు పోలీసు బలగాలు కావచ్చు, ఇటు ఈడీ అధికారులు అందరూ కూడా ఆ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఉండే సంస్థ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎస్డిపిఐ నాయకులు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఈరోజు దేశవ్యాప్తంగా ఇటు ఢిల్లీ కావచ్చు, తిరువనంతపురం, మిగతా ప్రాంతాల్లో పూణే, దాదాపుగా 12 చోట్ల ఈడీ అధికారులు రైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ కోణంలోనే కూడా ఇటీవల నంద్యాల కేంద్రంగా ఎస్డిపిఐ ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశం నిర్వహించిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే కోణంలో పోలీసులు దాదాపుగా గత 1 year గా కూడా ఈడీ అధికారులు ఎస్డిపిఐ ఈ సంబంధిత పార్టీ వారు చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఎలా ఉన్నాయి, వారి యొక్క కదలికలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన ఏదైతే ఆ సమావేశం ఉందో సమావేశంలో ప్రధానంగా ఎలాంటి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే కోణంలో ఈరోజు ఈడీ అధికారులు అక్కడికి రైడ్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎస్డిపిఐ నాయకులు ఉన్నారో వారి మధ్య కొంత ఆఫీసులో సోదాలు చేయడానికి ముందుగా కొంత ఘర్షణ వాతావరణం కూడా ఏర్పడినట్లుగా తెలుస్తా ఉంది. అయితే అధికారులకు తర్వాత అధికారులు వారు అడిగినటువంటి ప్రశ్నల ఆధారంగా వారికి కూడా సహకరించినట్లుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే బీజేపీ ఉందో ఈ బీజేపీ ఇంప్లిమెంట్ చేస్తున్న జాతి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అహర్నిశలు గ్రౌండ్ లెవెల్లో దిగి పోరాడుతున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగానే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని, జాతి వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక బిల్లుని ఏదైతే ఈ భారతీయ జనతా పార్టీ తీసుకుని రావడం జరిగిందో దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమాన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా జాతీయ స్థాయిలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పెద్ద బహిరంగ సభలను, ర్యాలీలను, ప్రొటెస్టులను కూడా ఏర్పాటు చేయడం, ఉద్యమించడం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ యొక్క ఉద్యమానికి సేవ్ వక్ఫ్ ప్రాపర్టీస్ ఉద్యమానికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే చేపట్టిందో దానికి భారీ స్పందన లభించడం ప్రజలలో అందరికీ తెలిసిన విషయమే. ఇది ఇంకా తీవ్ర రూపం దాల్చుతుంది, ఇది ప్రజలలో వెళ్తుంది ఉద్యమాన్ని భావించి నేడు భారతీయ జనతా పార్టీ ఎలాగైనా ఈ యొక్క ఉద్యమాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో మన జాతీయ అధ్యక్షులు ఎంకే ఫైజీ గారిని అక్రమంగా ఈ యొక్క ఈడీ అరెస్ట్ చేయడం